అందరికీ నమస్కారం. నా పేరు రవీందర్ రెడ్డి. నేను పీడియాట్రిషియన్, నీనేటాలజిస్ట్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిని. నేను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. నా పక్కన డాక్టర్ భార్గవి గారు, సీనియర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మేము మెడికవర్ హైదరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నుంచి వచ్చాము. శిల్పారామం పక్కన మా యూనిట్. మాది 100 బెడెడ్ హాస్పిటల్ అక్కడ. సో అక్కడి నుంచి ఇంత దూరం వచ్చిన దానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, మేము దేంట్లో స్పెషల్గా మేము మా ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి అది చెప్పడానికి వచ్చాం కరీంనగర్కి. కరీంనగర్లో చాలామంది నాకు తెలుసు పీడియాట్రిషియన్స్ ఉన్నారు, నీనేటాలజిస్ట్ ఉన్నారు, ఆబ్స్టెట్రిషియన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరికైనా పేరెంట్స్కి కావాలనుకుంటే, హైదరాబాద్ ట్రీట్మెంట్ కావాలంటే మేము మెడికవర్లో మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పడానికి వచ్చాం. మా ప్రత్యేకత ప్రీటర్మ్ డెలివరీస్ని చూసుకునే టీం మాకు మంచిగా ఉంది. మాది 25 బెడ్ NICU లెవెల్ 3 యూనిట్ మాది. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి సరిపడు వెంటిలేటర్స్ కానీ, వార్మర్స్ కానీ, ఇంక్యుబేటర్స్ కానీ, దానికి నైట్రిక్ ఆక్సైడ్ ఎవరికైనా అవసరం పడితే ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా మా దగ్గర ఉంది. కొంతమంది ప్రీటర్మ్ బేబీస్కి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం పడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది మా దగ్గర. స్పెషల్గా ప్రీటర్మ్ బేబీస్ కానీ, టర్మ్ బేబీస్ కానీ పుట్టినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా బ్రీత్ చేసుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మెజర్ చేసే ఎక్విప్మెంట్, డివైస్ మా దగ్గర ఉంది. మోరర్లెస్ సౌత్ ఇండియాలో న్యూబార్న్ బేబీస్కి ఐ థింక్ మేమే యూజ్ చేస్తామని నాకు అనుకుంటున్నాను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో. మాకు మంచి మెడికల్ టీమ్, స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది, మంచి టీం ఉంది, సీనియర్ నర్సెస్ ఉన్నారు, అలానే ఆబ్స్టెట్రిషియన్స్ కూడా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మంచి పొజిషన్లో బేబీస్ని పెడితేనే మా చేతిలో మేము వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. అందుకు మాకు మంచి టీం ఉంది కాబట్టి మా సక్సెస్ రేట్స్ కూడా అలాగనే ఉన్నాయి. మంచి అనస్థీషియా టీమ్ అండ్ రేడియాలజీ టీం ఉన్నారు. వీళ్ళంతా మా కోఆర్డినేషన్ బాగుంటుంది కాబట్టి మా సక్సెస్ రేట్స్ కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ మా సక్సెస్ రేట్స్ అలా కంపేర్ చేసుకోవచ్చు. మేము మళ్ళీ చెప్తాను, ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ అండ్ స్కిల్స్ మాది బాగుంది. మన ఇండియాలో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ కంపేర్ టు వరల్డ్లో మనం యావరేజ్గా చూసుకుంటే ప్రతి 10 డెలివరీకి ఒక్క ప్రీటర్మ్ డెలివరీ పుడితే మన ఇండియాలో ప్రతి 10 డెలివరీకి 2 లేకపోతే 3 ప్రీటర్మ్ బేబీస్ పుడతారు. మా NICU అడ్మిషన్స్ లోడ్ ఎక్కువ ప్రీటర్మ్ బేబీస్గా ఉంటుంది అండ్ మా సక్సెస్ రేట్ 98%. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ కంపేర్ టు సమ్ హాస్పిటల్స్. అగైన్ మళ్ళీ చెప్తాను, వెస్ట్రన్ వరల్డ్ ఆన్ పార్ చూసుకుంటే వెస్ట్రన్ వరల్డ్ కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అన్ని సర్వైవల్ రేట్స్ కానీ, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ, సర్వైవల్ రేట్స్ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ మా హాస్పిటల్. ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తక్కువ. ప్రీటర్మ్ బేబీస్ జనరల్గా 20-30% వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మా దగ్గర మెడికవర్ హాస్పిటల్లో చాలా తక్కువ. అలా మేము వాళ్ళని జాగ్రత్తగా, సున్నితంగా ఉంటారు బేబీస్, జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్తారు అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి మా దగ్గర. 23 వీక్స్ బేబీస్ నుంచి చూసుకునే కెపాసిటీ ఉంది. 23 వీక్స్ పుట్టినప్పటి నుంచి. నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు, 23 వీక్స్ అంటే 4 నెలలు ముందు పుట్టిన బేబీస్ నుంచి చూసుకునే కెపాసిటీ, మెడికల్ టీమ్, మెడికల్ ఎక్స్పర్టైజ్ మా దగ్గర ఉంది. అంటే 23 వీక్స్కి వాళ్ళకి బర్త్ వెయిట్ ఎంత ఉంటుంది? 450 grams, 500 grams ఉంటుంది. నార్మల్ బర్త్ వెయిట్ ఇండియన్ స్టాండర్డ్స్కి 2.83 kilos. సో 500 grams నుంచి 500 grams బర్త్ వెయిట్ నుంచి చూసుకునే కెపాసిటీ మా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్కి ఉంది. మా సక్సెస్ రేట్స్ మెయిన్ సీక్రెట్, మెయిన్ రీజన్ గుడ్ మెడికల్ టీమ్, గుడ్ నర్సింగ్ టీమ్, గుడ్ ఆబ్స్టెటిక్ టీమ్, గుడ్ అనస్థీషియా అండ్ రేడియాలజీ టీమ్. ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే ఎవర్ సపోర్టివ్ మేనేజ్మెంట్, హైయర్ అప్ ఎస్పెషలీ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. మాకు చారిటీస్ వాళ్ళతోనే టైఅప్ ఉంది. కొంత పూర్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే ఎవ్రీ నెల 3-4 ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. 3-4 lakhs బిల్లు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ రేట్స్ మాది ఎప్పుడు రెజిమెంటల్ మిలిటరీ రూల్ లాగా ఇంతే ఉంటుందని ఏం లేదు. ఎవరైనా పూర్ పేషెంట్స్ వస్తే వాళ్ళకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ప్రైజెస్. పీడియాట్రిక్ సర్వీసెస్కి వస్తే మాకు 8 బెడ్ పీడియాట్రిక్ ICU ఉంది. పీడియాట్రిక్ ICU కన్సల్టెంట్ డెడికేటెడ్గా టీం ఉంది. పీడియాట్రిక్ సర్వీసెస్ చూసుకునేది వాళ్ళకి నర్సెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ఉంది. పీడియాట్రిక్ సర్జరీ సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు. హై ఎండ్ సర్జరీ అండ్ హై ఎండ్ సర్జరీ చేసుకునే కెపాసిటీ ఉంది మా దగ్గర. కాంప్లెక్స్ పీడియాట్రిక్ సర్జికల్ ప్రాబ్లమ్స్ చాలా
చేశాము మెడికల్ హాస్పిటల్లో. అండ్ పీడియాట్రిక్ సర్జరీ సక్సెస్ రేట్ ఇస్ టూ గుడ్. సో అది మా పీడియాట్రిక్ సర్వీసెస్. అండ్ దానికి తోడు పీడియాట్రిక్ న్యూరాలజీ ఉన్నారు, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ పల్మనాలజీ, అది లంగ్ స్పెషలిస్ట్, డెంటల్ సర్వీసెస్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, ఇవన్నీ మాకు అనుబంధ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓవరాల్గా మా మెడికల్ రెసిడెన్షియల్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ కానీ ఎన్ఐసియు కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు వెస్టర్న్ స్టాండర్డ్. థ్యాంక్ యూ అగైన్.